ఈ టెర్రరిస్టులు మిలిటరీ పోస్ట్ మీద అయితే అటాక్ చేయలేదు. వీళ్ళు అటాక్ చేసిన స్పాట్ ఏంటంటే టూరిస్ట్ హబ్. ఎందుకో తెలుసా? బికాజ్ టెర్రరిస్టులు కానీ ఈ ప్రాస్పెరిటీ అనేది చూడలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసు ఒకవేళ కాశ్మీర్ కానీ ఈ టూరిజంలో కానీ బాగా పెరిగి అక్కడ మంచి ప్రోగ్రెస్ కానీ కనిపిస్తే వాళ్ళ పాయిజనస్ ఐడియాస్ అవ్వచ్చు, ఐడియాలజీ అవ్వచ్చు చచ్చిపోతాయి అని చెప్పి ఈ టెర్రరిస్టులకి అయితే భయం పుట్టుకొచ్చింది అనమాట. వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటి తెలుసా? ఫియర్. మన ఇండియాలో ఫియర్ని క్రియేట్ చేయాలి. ఒక బాంబ్, ఒక బుల్లెట్, ఓవర్ నైట్లో లక్షలాది బుకింగ్స్ ఆ పెహల్గామ్ అవ్వచ్చు, కాశ్మీర్ అవ్వచ్చు, జమ్మూ అవ్వచ్చు అన్నీ వ్యానిష్ అయిపోతాయి. హోటల్స్ అవ్వచ్చు, రెస్టారెంట్స్ అవ్వచ్చు, చిన్న చిన్న షాప్స్ అవ్వచ్చు, లేకపోతే టూరిజం సంబంధించిన ఏవైతే స్పాట్స్ ఉంటాయో ఇవన్నీ ఒక్క సెకండ్లో స్టాప్ అయిపోతాయి. అండ్ అక్కడున్న లైవ్లీహుడ్ కూడా ఒక్క బుల్లెట్తో మొత్తం అంతా హాల్ట్ అయిపోద్ది. మన ఇండియన్స్ ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైతే కష్టపడి ఈ గెస్ట్ హౌస్లు కట్టారో, ఎవరైతే రెస్టారెంట్లు బిల్డ్ చేశారో, ఎవరైతే ఈ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయో, ఎవరైతే క్రాఫ్ట్ మ్యాన్ ఉన్నారో, ఎవరైతే ఈ కాశ్మీరీ కల్చర్ని టూరిజం ద్వారా అందరికీ చూపిస్తున్నారో వీళ్ళందరినీ ఒక్క బుల్లెట్తో వాళ్ళని బయర్స్ని బెగ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఒక బుల్లెట్ పేలిందో అక్కడ ఉన్న టూరిజం అంతా స్టాప్ అయిపోతుంది. ఈ అటాక్ అయిన తర్వాత మనందరం చూసాము, అక్కడున్న వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే ఫొటోస్ అవ్వచ్చు, అవి చాలా భయం అయితే మనందరికీ కలిగిస్తుంది అనమాట. అరే మనం కానీ అక్కడ ఉంటే మన పరిస్థితి ఏంటి అని చెప్పి. సో ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని ఈ టెర్రరిస్టులు ఒక కాశ్మీర్ని ఒక హెల్ కింద క్రియేట్ చేసి ఒక భయంతో ఇంకా టూరిస్టులు ఎవ్వరూ మళ్ళీ కాశ్మీర్కి రాకుండా చేసే ప్రయత్నం ఇది. ఇది ఒక గన్ షాటో లేకపోతే ఒక టెర్రర్ యాక్టివిటీయో కాదు. దిస్ ఈస్ బుల్లెట్ ఆన్ ద హార్ట్ ఆఫ్ కాశ్మీర్. కాశ్మీర్లో 7 to 8% ఆఫ్ ద జీడిపి కమ్స్ ఫ్రమ్ టూరిజం. టెర్రర్ అటాక్ ద్వారా ఒక టూరిజం సెక్టర్ని భయంలోకి పంపించి హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయ్మెంట్ చేస్తారు. ఈ అటాక్స్ వల్ల కాశ్మీర్కి అవ్వాల్సిన డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే జాబ్స్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఒక్కసారిగా పాజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎందుకంటే ఈ టెర్రర్ భయంతో ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ అందరూ ముందుకు రారు. సో దీన్ని బూచిగా చూపించి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అండ్ అలాగే అన్రెస్ట్ని క్రియేట్ చేసి ప్రజలందరూ ఇబ్బందులు పడితే ఏమవుతారు? ఇదే మళ్ళీ టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవి ఇచ్చి మళ్ళీ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో వాళ్ళందరినీ మార్చడానికి ప్రయత్నం మాటిది. ఈ పీస్ అనేది వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి ఏంటంటే ఎప్పటికీ పర్మనెంట్ ప్రాపర్టీ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో కావాలి. అందుకే వీళ్ళు టూరిజంని వెపన్ కింద వాడుకొని ఇలాంటి అటాక్స్ అయితే చేస్తున్నారు. సో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇదే ప్రాసెస్ మన స్వతంత్రం వచ్చిన నుంచి మన జమ్మూ అండ్ కాశ్మీర్ మీద అప్లై చేస్తుంది ఫార్ములా ఇది. బట్ మన గవర్నమెంట్ కూడా అంతే గట్టిగా ఫైట్ చేస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకును. బట్ స్టిల్ ఈ ప్రాబ్లంకి అయితే ఎక్కడో దగ్గర ఎండ్ అయితే సొల్యూషన్ రావాలి. మనం ప్రతిసారి పీస్ అని చెప్పి ఈ ఒక్క మాటతో మనం సర్లే వాళ్ళ డెవలప్మెంట్స్ని మన డెవలప్మెంట్స్ మళ్ళీ కూర్చోబెట్టి సీజ్ ఫైర్ చేయడం, ఇవన్నీ ఎంత చేసినా ఈ ఎవరైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళు మన ఇండియాలోకి చొరబడి ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడం మాత్రం ఆపట్లేదు. నాకేమనిపిస్తుంది అంటే ఇండియన్ గవర్నమెంట్ ప్రపంచంలో ఉన్న ఆల్ పవర్ఫుల్ కంట్రీస్ అన్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మనం ఫేస్ చేస్తున్న ఇబ్బందులు, అలాగైతే మనం ఎంతమంది అయితే ఇండియన్స్ని లైఫ్స్ కోల్పోతున్నారో వాళ్ళ బాధలన్నీ కంట్రీస్ చెప్పి ఇంటర్నేషనల్ లాలో పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ కింద మనం అనౌన్స్ చేస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. మేబీ అప్పుడైనా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆపడం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలో కోల్పోయిన లైఫ్స్ అయితే మనం ఎవ్వరం వెనక్కి తీసుకురాలేం. బట్ అవర్ కండోలెన్స్ టు దర్ ఫ్యామిలీస్. ఇలాంటివి ముందు జరగకుండా మంచి ప్రికాషన్స్ తీసుకుంటుందని కోరుకుంటున్నాను ఇండియన్ గవర్నమెంట్ని. జై హింద్.